శనివారం రోజు జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు, అదేవిధంగా శనివారం రోజు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే శనివారం రోజు జన్మించిన వ్యక్తులు జీవితాంతం కూడా కష్టపడి పనిచేసి మంచి స్థితికి ఎదగాలి, భాగ్యవంతులవ్వాలి అని చెప్పి కోరుకునే వ్యక్తులుగా చెప్పవచ్చు. జీవితంలో అనుకున్నది అన్నీ కూడా సాధించగలుగుతారు. కాకపోతే కాస్త ఆలస్యంగా సాధిస్తారు. కాబట్టి ఈ శనివారం రోజు జన్మించిన వారి మీద శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం, నీతి నిజాయితీగా వ్యవహరించే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా వీరికి జీవితంలో ఆలస్యంగా రావడం చేత కొంతవరకు వీరు దీనికి అలవాటు పడడం మంచిదని చెప్పవచ్చు. అంటే ఏ పని చేయాలన్నా అందరికీ ఒక గంట సేపు పడితే వీరికి గంటన్నర పడుతుంది. ఈ విధంగా ప్రతి పనిలో కూడా ఆలస్యంగా ఉంటుంది. కాకపోతే అనుకున్నది సాధించే వరకు విశ్రమించని మనస్తత్వం, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఈ శనివారంలో జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక శనివారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అన్న విషయానికి వస్తే ప్రధానంగా శనివారానికి శనిగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు త్వరితగతిన పూర్తవ్వాలి అని చెప్పుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా ఆ రోజు ప్రారంభం చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. పంచాంగరీత్యా ఇతరత్ర గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉండి ఏదైనా ముహూర్తాలు ఉన్నప్పుడు వేరే విషయం, కానీ సాధారణంగా మన రోజువారీ కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు కూడా శనివారం ఎటువంటి పనులు ప్రారంభం చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే ఈ లోహ వ్యాపారం కానీ, లోహానికి సంబంధించిన ఏదైనా ఉంటాయి కదా, అంటే ఇనుము, ఉక్కు ఇటువంటి వాటివన్నీ లోహాలు అంటాం కదా, అటువంటి వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, అదేవిధంగా భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు చేయడానికి శనివారం కొంతవరకు అనుకూలిస్తుంది. కానీ ఈరోజు మనం ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం వల్ల శనిగ్రహ ఆధిపత్యం అధికంగా ఉండటం చేత పనులన్నీ కూడా కొంతవరకు ఆటంకాలతోటి ఆలస్యంగా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంతవరకు ముఖ్యమైనటువంటి శుభకార్యాలు కానీ, లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకునేటప్పుడు కానీ కొంతవరకు శనివారం రోజు తీసుకోకుండా వాయిదా వేసుకోవడం, దాన్ని శుక్రవారానికి కానీ లేక ఆదివారానికి కానీ మార్చుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇక కొంతమంది వ్యక్తులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనట్టుగా బాధపడుతూ తమకెవరూ లేరు, కుటుంబ సభ్యులు అండదండలు లేవు, భర్త అండదండలు లేవు, భర్త తమల్ని ఇష్టపడడం లేదు, పిల్లలు కూడా తమల్ని సరిగ్గా చూడడం లేదని చెప్పేసి చాలామంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో కొంతవరకు ఆరోపణలు అంటాం కదా ఎక్కువగా చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు ఎవరో కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు, నేను ఎదుటి వ్యక్తులకి మంచి చేస్తే కూడా అది నాకు చెడుగా మారుతుంది, నేను వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో నేను మీకు మంచి చేశాను అని చెప్తే కూడా ఎదుటి వ్యక్తులు అంగీకరించడం లేని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు, ఎదుటి వ్యక్తులతోటి ఎప్పుడు కూడా ఇబ్బందులు గొడవలు వస్తున్నాయి అని చెప్పి అనుకున్నారు, అటువంటి వారు శనివారం రోజు ఆ ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒకవేళ తాము చేసిన పని వల్ల ఎదుటి వ్యక్తికి ఏంటో తెలుసో తెలియక కొన్ని మాటలు మాట్లాడుతుంటాం, కొన్ని పనులు చేస్తుంటాం, అది ఎదుటి వ్యక్తులకు కొంతవరకు బాధ కలిగించేట్టు కూడా ఉండవచ్చు. అటువంటి వారి కోసం క్షమాపణలు వేడుకోవడానికి శనివారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా శనివారం రోజు వాగ్వివాదాలకు దిగకుండా కొంతవరకు కూడా ఓర్పు వహించడం చాలా మంచిది. ఏదైనా గొడవలకు దిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా శనివారం రోజు కొంతవరకు మనమంతా కూడా మౌనంగా ఉండడం మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చెప్పాలంటే భాగ్య సిద్ధికి యోగదాయకమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. కాబట్టి ఆ రోజు ప్రకృతితో గడిపే ప్రయత్నం చేయడం ఈ శనివారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు. మనకు దగ్గర లేకుండా కొండలు, కోనలు, జలపాతాలు ఇటువంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కొంతవరకు మనం ప్రశాంతంగా గడపడం, సేద తీరడం అంటాం కదా, ఇటువంటి చేసుకోవడం వల్ల ఏంటంటే మన శరీరం, మనసు రెండూ కూడా ఉత్తేజితం అవుతాయని చెప్పవచ్చు. ఈ విధంగా శనివారం రోజు మనం ప్రకృతితో గడిపే ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుంటే ప్రధానంగా మనకు ఒక స్థిరత్వం ఏర్పడుతుంది, స్థిరమైన ఆలోచనలు కలుగుతాయి. మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో, ఆవేదన ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడడానికి శనివారం రోజు ప్రధానంగా మనం ప్రకృతితో గడిపే ప్రయత్నం చేయడం. ఒకవేళ అవన్నీ వీలు కాదని మేము ఎక్కడో పట్టణాల్లో నివసిస్తున్నామంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పార్క్స్ ఉంటాయి కదా, అటువంటి చోటకు వెళ్ళి కూడా కొంత ప్రశాంతంగా కూర్చొని రావడం.